తలకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం. కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో తలకోన టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్ లో చేయడం జరుగుతుంది. తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టిటిడి దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టిటిడి బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టిటిడి ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ